హాయ్ అండి. ఈరోజు నేను నా వాచ్ కలెక్షన్ చూపించడానికి వచ్చాను. ఇది వచ్చేసి వాచ్ బాక్స్. నేను అమెజాన్లో తీసుకున్నాను. క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. మీకు కావాలనుకుంటే కామెంట్ డౌన్ ఫర్ లింక్. ఇవే నా వాచ్ కలెక్షన్. చాలా లేవు, కానీ ఉన్నవైతే నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటానండి. సమ్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ అంటే అరౌండ్ 18,000 to 19,000 వాచెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఫాజిల్ అండి. నా ఫస్ట్ బ్రాండెడ్ వాచ్. దీని కాస్ట్ వచ్చేసి 12,000. 3 years బ్యాక్ తీసుకున్నాను. స్టిల్ మార్కెట్లో దీని వాల్యూ 12,000 ఉంది. ఇది నాకు బాగా నచ్చుతుంది. అండ్ కమింగ్ టు దిస్, ఇది వచ్చేసి ఫాస్ట్ ట్రాక్. ఇది నేను ఒక 7-8 years బ్యాక్ తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 5,000. యాక్చువల్లీ ఫస్ట్ నేను ఒకటి సేమ్ ఇదే తీసుకున్నాను, బట్ అది పగిలిపోయిందని చెప్పి మళ్ళీ నాకు ఇది నచ్చి మళ్ళీ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి టామీ హిల్ఫిగర్. ఇది నేను ఒక 1 year బ్యాక్ తీసుకున్నాను. 17,000 దీని కాస్ట్. ఇది నాకంటే మా మమ్మీయే ఎక్కువ యూస్ చేస్తుంది. చాలా 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 బాగుంటుంది. నాకు ఎందుకో వాచ్కి ఇలా ఈ 3 sides బటన్స్ వస్తే చాలా నచ్చుతుంది. ఇది ఫాస్ట్ ట్రాక్. ఇది మా ఆయనకి నేను గిఫ్ట్ చేశాను. నేను ఎంత బ్రాండ్ పిచ్చిదాన్నో, బట్ మా ఆయనకి అంత బ్రాండ్స్ అవసరం లేదు. చాలా మినిమల్ తీసుకుందాము, వేస్ట్ చేయొద్దు బ్రాండ్ మీద అంటారు, బట్ నాకు కొనిస్తారు. ఇది వచ్చేసరికి జియో. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ స్పెల్ రాంగ్. ఇది నేను సెంట్రోలో తీసుకున్నాను. దీని కాస్ట్ అరౌండ్ నాకు 2,500 పడింది. యాక్చువల్లీ ఇది నాకు 12,000 అలా ఉండిందనమాట. డిస్కౌంట్లో 2,500కి వస్తుంది అని చెప్పారు. దానికంటే ముందు నాకు ఈ డైల్ చాలా నచ్చింది. దీన్ని నేను అరౌండ్ 2 years నుంచి వాడుతున్నానండి. ఏమీ అవ్వలేదు. చాలా 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 బాగుందనమాట. ఇది నా డైలీ వేర్ వాచ్. నేను రోజు ఆఫీస్కి ఇదే తీసుకెళ్తాను. 70% నేను డైలీ ఇదే యూస్ చేస్తాను. అండ్ కమింగ్ టు దిస్, ఇది వచ్చేసి నేను రీసెంట్గా 3 months బ్యాక్ మీషోలో తీసుకున్నాను. ఈ చైన్ నచ్చి. గెస్ చేయండి దీని ప్రైస్ ఎంత ఉందో కామెంట్లో చెప్పండి. అన్నీ బ్రాండెడ్వే కాదు కదా, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా వాడాలి, ఫ్యాన్సీగా బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి ఎంకే. ఇది నా మోస్ట్ ఫేవరెట్ వాచ్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ నాకు ఎంకే వాచ్ అంటే చాలా ఇష్టం అనమాట. పిచ్చి అసలుకి. ఏదో డ్రీమ్ అంటారు కదా, అలా ఉండిందనమాట ఎంకే మీద. ఇది నేను 16,000 చేంజ్ 17,000కు తీసుకున్నాను ఈ వాచ్. చాలా చాలా ఇష్టంగా తీసుకున్నాను ఎంకే. అండ్ అసలు ఎందుకు అంత పిచ్చి ఉండింది. హవెవర్ ఇప్పుడు ఎంకే ఫస్ట్ కాపీస్ వచ్చాయి. నాకు అనిపిస్తుంది ఇది పెట్టుకున్నప్పుడు ఫస్ట్ కాపీ అనుకుంటారేమో అన్న ఇన్సెక్యూర్ ఉంటుంది. బట్ వాట్ ఎవర్, బ్రాండ్ ఈజ్ బ్రాండ్, ఒరిజినల్ ఈజ్ ఒరిజినల్. అండ్ ఇంకొక 1 watch మిస్ అయిందండి, క్యాషియో. దాన్ని నేను 3 months నుంచి వెయిట్ చేస్తున్నాను. అది స్టాక్ అవైలబుల్గా లేదు. ఆ వింటేజ్ కలెక్షన్ చాలా చాలా బాగుంటుంది, బట్ దానికోసం వెయిట్ చేస్తున్నాను. అప్పటిదాకా ఈ బ్రేస్లెట్స్ పెట్టేస్తున్నాను దాంట్లో. ఇది వచ్చేసి 1 బ్యాంగిల్, స్టోన్ బ్యాంగిల్ అనమాట. ఇది ఎంకే వాచ్కి బాగుంటుందని చెప్పి ఇది, అండ్ ఈ బ్రేస్లెట్ నేను 2 ఎంకేకి యూస్ చేస్తాను. ఇది వచ్చేసి నేను శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో తీసుకున్నాను. అండ్ కమింగ్ టు దిస్, ఇది కూడా అంతే. ఇది కూడా నేను శరత్ సిటీ క్యాపిటల్ మాల్లోనే తీసుకున్నాను. టామీ హిల్ఫిగర్కి బాగుంటుంది అని చెప్పి. అండ్ కమింగ్ టు దిస్, ఇది వచ్చేసి నేను ఫోరం మాల్లో తీసుకున్నాను ఫాజిల్కి. అండ్ ఇది వచ్చేసి 100 rupees శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి ప్యూర్ సిల్వర్ జాలికాస్లో తీసుకున్నాను ఫాస్ట్ ట్రాక్కి. ఇవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. ప్రజెంట్ అయితే ఇదేనండి నా వాచ్ కలెక్షన్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో. ప్లీజ్ లైక్ టు మై వీడియో అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.